అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దీర్ఘ రాజకీయ అనుభవం 45 సంవత్సరాల పాటు తనదైన ముద్ర పోషించినటువంటి వ్యక్తి తాటిపర్తి జీవన్ రెడ్డి. సమితి అధ్యక్షునిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా పలుమార్లు బాధ్యతలు చేపట్టారు. గత నెల 29న పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గం నుంచి తన ఎమ్మెల్సీ పదవీకాలం ముగిసింది. దీంతో మరొకసారి పొడిగిస్తారా లేదా అనేటువంటి చర్చ కొనసాగినటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఇతనికి ఈ దఫా అవకాశం ఇవ్వలేదు. అయితే మరొకసారి ముఖ్యమంత్రి సలహా మేరకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపికైతారనే చర్చ జోరుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే పలుమార్లు తనదైన శైలిలో స్పందించారు జీవన్ రెడ్డి. మాజీ మంత్రి జీవన్ రెడ్డి జగిత్యాల జిల్లా కేంద్రానికి సంబంధించి జగిత్యాల నియోజకవర్గ ప్రజలకి అలాగే ఎప్పుడైనా అందుబాటులో ఉంటాను, నేను ఏదైనా కానీ కష్టం వచ్చినా ఏదొచ్చినా నేను అందుబాటులో ఉండడానికి సిద్ధం, ప్రజా గళాన్ని వినిపించడానికి సిద్ధం, పదవులు ముఖ్యం కాదు అనేటువంటి ధోరణితో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. తనకి నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు చేయడానికి తనకి ఇప్పుడు ఎలాంటి ఆంక్షలు లేవు అనే అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. తనకి మరొకసారి పదవి రాకపోవడం పట్ల అసంతృప్తి ఉన్న మాట నిజమే అనేటువంటి చేసిన కామెంట్ సైతం వైరల్గా మారింది. ఈ దఫా మరొకసారి అవకాశం వస్తుందా లేదా అనేటువంటి చర్చ రాజకీయ నాయకుల్లో అలాగే జీవన్ రెడ్డి అనుచరులు పెద్ద ఎత్తున కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇటీవల కాలంలో జరిగినటువంటి పరిణామాలు, రాజకీయ పరిణామాలు చూస్తే బీఆర్ఎస్ నుంచి విజయం సాధించినటువంటి డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడము, కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో అక్కడ ఇరు వర్గాల మధ్య ఒక ఘర్షణ వాతావరణం అనేది నెలకొంది. దీని మీద సయోధ్య కుదిర్చారు పెద్దలు. అయినప్పటికీ సైతం ఎవరి అనుచరవర్గం వారికే ఉంది. ఈ రాజకీయంగా ఇక్కడ రెండు వర్గాలుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఖచ్చితంగా తనకి మంచి పదవి లభిస్తుంది అనేటువంటి ఆశావాహ దృక్పథంతో జీవన్ రెడ్డి అనుచరులు ఉన్నటువంటి పరిస్థితి. మరొకసారి అప్పుడప్పుడు ప్రజల పక్షాన నిన్నటికి నిన్న ఆయన ఎన్ఆర్ఈజీఎస్కి సంబంధించి ఉపాధి హామీ పథకంలో వేతనం పెంచాలి, 400 రూపాయలు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాయడం జరిగింది. సో యాంటీ డిఫెక్షన్ లా విషయం కావచ్చు, ఉపాధి హామీ పథకంలో పెంపుదల కావచ్చు, ఇంకా అనేక రాజకీయ పరిణామాలకు సంబంధించి సూచన చేయడానికి తనకి స్వేచ్ఛ ఉంది. తన యొక్క ఎలాంటి ఆంక్షలు లేకుండా తన భావాల్ని తాను వ్యక్తం చేయడానికి సిద్ధంగా ఉన్నాను, ప్రజల గొంతుకను వినిపిస్తాను, పదవులు కాదు ప్రజలతో మమేకమై ఉంటా అని చెప్పేసి ఆయన స్పష్టం చేస్తున్నారు. ఒక దశలో తాను నువ్వెందుకు వచ్చినవయ్యా ఈ పార్టీకి, కొన్ని రోజులైతే నేనే వచ్చేటోని కదా అని చెప్పి బీఎస్పీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయ్ అనే వ్యక్తిని ఉద్దేశించి చేసినటువంటి కామెంట్ వైరల్గా మారింది. అది కాస్త సరదాగా అన్నారా, బీఎస్పీలోకి వెళ్తారని సీరియస్గా అన్నారా అనేది పక్కన పెడితే మొత్తం మీద జీవన్ రెడ్డి ఇటీవల కాలంలో చేస్తున్నటువంటి కామెంట్స్ అన్నీ కూడా చాలా హాట్ కామెంట్గా మారుతున్నాయి. మొత్తం మీద ఏతవాత తనకున్నటువంటి అసంతృప్తిని పలుమార్లు వ్యక్తం చేస్తున్నారు. ప్రజల పక్షాన మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే రాబోయే కాలంలో మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డికి ఓ పదవి వరిస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిందే. ఆంక్షలు లేవు వ్యక్తం చేయడానికి, నా భావాలు వ్యక్తం చేయడానికి నాకు ఆంక్షలు లేవు ఇవ్వాలి. ఇంతకన్నా పెద్ద పదవి ఏముంటుంది? ఐఎమ్ నాట్ బౌండ్. ప్రభుత్వం ఏదైనా అవకాశం ఇస్తే స్వీకరిస్తారా? అది మీరు ఇంటనేది కాదు. నాకేదైతుందో నాకేం తక్కువ నేను అనుకుంటున్నాను. నేను నాకు తక్కువ అనుకుంటే ఇంత వివరంగా ఏదైతుందో ఈ కార్యక్రమం రాష్ట్రంలో ఎవరు చెప్తారో చెప్పుకోనివే. రాష్ట్రంలో అమలు చేయబట్ల సంక్షేమ కార్యక్రమాలను వివరించి చెప్పాను. ఇట్స్ ఎసెన్షియల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.